నెల్లూరు జిల్లా మర్రిపాడు కస్తూర్బా పాఠశాల జూనియర్ కళాశాల నూతన భవనాలు ఆధునిక ల్యాబ్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. 2.54 కోట్ల రూపాయల వ్యయంతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఈ భవనాలను విద్యార్థులతో కలిసి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. పాఠశాలకు వచ్చిన మంత్రికి విద్యార్థినులు అత్యంత ఉత్సాహంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మమేకమైన మంత్రి ఆనం వారి సమస్యలు ఆలనాపాలన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఏం కావాలా? లీగల్ హైర్ ఆ పాపకి ఈయనొక్కడే లీగల్ హైర్ అని అఫిడవిట్ ఫైల్ చేశాడు సార్. సరే, అది కోర్టు సమ్మర్ హాలిడేస్ వల్ల పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ వాయిదాగా ఆ తర్వాత వాయిదాగా ఎప్పుడు వాయిదా? ఒకసారి వాయిదా అనుకోండి. ఏ కోర్టులో వేశారు? మన జేప్స్ కోర్టు ఆత్మకూరు కోర్టే కదా. ఎవరు వకీలు? ఎవరు వీళ్ళకి? వాళ్ళు పెట్టుకున్నారు. పాస్ అయిపోయింది ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చేరాలి. ఆ అమ్మాయికి ఏం తెలియదు. ఏడు మనవాళ్ళు ఉన్నారు, అందరూ ఒక్కో సలహా ఇస్తున్నారు వాళ్ళకి. సరేనా? వీళ్ళు ఒక న్యాయపాసి ఇచ్చేవాడు వీళ్ళు లేడు వాళ్ళకి. కానీ ఆ పిల్లని కన్ఫ్యూజ్ చేసి చంపుతున్నారు. పోయి చూడు, ఆ పిల్లతో మాట్లాడు. గంగాధర్తో ఉంది మన స్టేట్. ఇవన్నీ కట్టక ముందు ఒక ఇంకుడు గుంత ఉంది ఇక్కడ. మనం వచ్చేటప్పుడు దారిలో ఉంటుంది ఆ ఇంకుడు గుంత. రాత్రిలో వస్తే మనమైనా దాంట్లో పడతాం. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఇంకుడు గుంత మార్చు, లైట్లు రోడ్డు వేస్తే వెళ్ళిపోతే ఎట్ట నువ్వు లైట్లు అన్నాడు. సరే, లెక్కలు చూస్తే జనార్దన్ లెక్కేసి చెప్పాడు 10 స్తంభాలు పడతాయి అన్నాడు. ఈ 10 స్తంభాలు ఎల్ఈడి లైట్లు పెట్టి గేట్ దగ్గర నుంచి లోపల స్కూల్ వరకు, సిమెంట్ రోడ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సోలార్ లైట్లు, సోలార్ లేకపోయినా మామూలు కరెంట్ లైట్లు, ఎల్ఈడి లైట్లు స్తంభాలు పెట్టి వేయడానికి ఆదేశాలు ఇచ్చాం. అది కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేసి ఇంకొక కొంత మధ్యలో వదిలేసిపోతే బాగుండదు కదా అని దీన్ని ఒక కొసగా తీసుకెళ్లి కాంపౌండ్ కి దగ్గరలో బయట పక్క పెట్టి దీనికి అన్నిటికీ పైప్ లైన్లు కనెక్షన్ అయిందంటే పాపం ఇంజనీర్లు అందరూ వాళ్ళు ప్లాన్ చేసి మేము చేస్తాం సార్ అని చెప్పి. అంటే ఒక్క స్కూల్ డెవలప్ చేయడానికి ఎంత సమయం, ఎంత డబ్బు అవసరం